గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రిస్కిల్లాని. బాగున్నారా మీరు అందరూ? మేము చాలా చాలా బాగున్నాము. మరి ఈరోజు వీడియో ఏంటంటే, మరి మా అత్తగారిని అయితే ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నామండి. మరి ఇదిగోండి మా అత్తగారు అయితే ఇదిగో, ఈయన మా మామయ్య గారు, ఈవిడేమో మా అత్తగారు అనమాట. అయితే ఇప్పుడు ఈవిడ అత్తయ్య గారు చనిపోయిన రోజు అండి ఈరోజు. మా వారిది మరి మా అత్తగారిది ఒక రోజు మార్చి రోజేనండి, తేడా ఏం లేదు. అయితే మరి ఇప్పుడు ఈవిడి జ్ఞాపకం అయితే చేసుకోవడానికి అయితే ఈరోజు మేము అందరం కూడా మరి వీడియో చేస్తూ ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇలాగా ఏదో చేసుకుంటూ ఉంటాం, గుర్తు చేసుకుంటాం. మరి ఇప్పుడైతే మరి మా అత్తగారు విషయంలో అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మరి ఆవిడకి 6 మగపిల్లలు, ఒక ఆడపిల్లండి. అయితే అందులో నేనే పెద్ద కోడలు అనమాట. అయితే మరి చాలా మంచి ఆత్మీయంగా అయితే ఉంటారు. మరి నేను కూడా చాలా వరకు నాకు పనులు అయితే కొన్ని పనులు రావు, వంటలు కట్టాను. కానీ మా అత్తగారి దగ్గరే నేను చాలా నేర్చుకున్నాను, వంటలు నేర్చుకున్నాను. తర్వాత ఇంట్లో ఎలా పొదుపు చేసుకుని జాగ్రత్తగా కాపురం ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది కూడా నేర్చుకున్నానండి. నేను ప్రతి విషయంలో పొదుపు అనేది మా అత్తగారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను చెప్పాలంటే. ఆ రోజుల్లో పెళ్ళైన కొత్తల్లో అమ్మ ఇది జాగ్రత్తగా వాడాలి, వంటగదిలో జాగ్రత్తగా వాడాలి అని చెప్తా ఉంటే, ఏంటి అత్తమాట ఎలా చెప్తున్నారు ఏంటా అనుకుని దాన్ని నాకు తెలియక నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిందండి. అయితే మరి ఇప్పుడు నాకు ఉపయోగపడుతున్నాయి అనమాట. మనం అనుకుంటాం పెద్దోళ్ళు ఏదో చెప్తా ఉంటే అలా చెప్తున్నారు ఇలా చెప్తారు అనుకుంటాం, కానీ నిజంగా అవి మనకు చాలా ఉపయోగపడతాయండి. అయితే మరి మా అత్తగారు చెప్పిన పనులు నేను చాలా నేర్చుకున్నాను. వంట నేర్చుకున్నాను, తర్వాత కొన్ని తెలియని వంటలు నేను నేర్చుకున్నాను. తర్వాత ఏమో ఆవిడ చెప్పినటువంటి పొదుపు, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో ఎలా పొదుపు చేసుకోవాలన్నది కూడా నేను నేర్చుకున్నానండి. అందుకని ఈరోజు నేను నా ఇంట్లో చాలా పొదుపుగా చాలా జాగ్రత్తగా మరి నేను చేసుకుంటూ ఉంటానండి. అయితే ఇప్పుడు మరి మా అత్తగారు జ్ఞాపకం చేసుకుని నేనైతే ఒక పూలమాల అయితే వేసి మా పిల్లలకి ఏం కావాలో ఆవిడ పేరు మీద అయితే వండి పెడతానండి. ఇదిగో పట్టుకురా, పువ్వులే పట్టుకు. కత్తిరిలా తీసుకురా, కత్తిరిలా. కత్తిరి తీసుకురా. మా మామయ్య గారు కూడా లేరండి, ఆయన కూడా చనిపోయారు. వాళ్ళిద్దరు ఫోటో మాత్రం నా దగ్గర ఉంది. అందుకని చెప్పేసి ఇద్దరికి కలిపి నేనైతే పూలమాల వేస్తున్నానండి. మరి మీరు కూడా ఏంటారు? మీరు కూడా ఆడను. మరి ఇప్పుడు మరి పిల్లలు ఉన్నారు కదండి, మరి పిల్లలకైతే నేను ఏదన్నా వండి పెడతాను మా అత్తగారి పేరు మీద. పిల్లలకి చక్కగా వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది వండి పెడతానండి. మరి మీరు ఏం తినాలనుకుంటున్నారు చెప్పండి, వండుతాను. పొంగల్. నువ్వు ప్రభు? నేను అదే పొంగలన్నం. స్వీట్ పొంగల్ అన్నం అంటే పోలన్నం అండి. మరి అది పిల్లలకి చాలా ఇష్టం, అందుకని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మరి తప్పకుండా వండి మా అత్తగారి పేరు మీద అయితే పిల్లలకి పెడతానండి. ఎందుకంటే ఇలాగ పెద్దోళ్ళు జ్ఞాపకం చేసుకుని ఏదో ఒకటి అలా పెట్టడం అనేది చాలా దీవెన. తర్వాత పిల్లలు కూడా కోరిక తీర్చినట్టు ఉంటుంది. ఆ పిల్లలు ఆశపడుతున్నారు పోలన్నం కావాలని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు మా అత్తగారి పేరు మీద అయితే మా పిల్లలకైతే నేను పోలన్నం వండేసి పెడతాను.
మరి ఈ విధంగా అయితే ఈరోజు మా అత్తగారి గురించి నేనైతే జ్ఞాపకం చేసుకుంటున్నానండి. మరి పెద్దోళ్ళు కదా, వాళ్ళు ఉన్నప్పుడు చాలా మా ఫ్యామిలీ అంతా చాలా బాగుండేది. మరి వాళ్ళు చనిపోయారు. తర్వాత పిల్లలందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడే జాబుల నిమిత్తం అటు ఇటు వెళ్ళిపోయారు. అయితే మరి నేనైతే మరి రోజు గుర్తు చేసుకుని మా అత్తగారికి అయితే ఈ విధంగా పూలమాల అయితే వేసుకున్నానండి. ఇప్పుడు పిల్లలకి ఏం కావాలో పొంగల్ అడిగారు కదా, అదైతే వండేసి మరి పెడతానండి, చూసేయండి. మా వాళ్ళు పాలన్నవాడం అన్నారు కదండి, అందుకని చెప్పేసి నేనైతే ఇవన్నీ ఇవి చక్క కడిగేసి కందిపప్పు, సగ్గుబియ్యం, మామూలు బియ్యం ఇవన్నీ కలిపి కడిగి పెడుతున్నాను. కడిగేసి చక్కగా పాలు బెల్లం వేసి నేనైతే అన్నం రెడీ చేస్తానండి. చేసి పిల్లలు అడిగారు కదా, మరి వాళ్ళ కోరిక మేరకు నేనైతే అన్నం చికెన్ బిర్యానీ చేద్దాము కుండలో అనుకున్నాను. వాళ్ళేమో నిన్నే తిన్నాం బిర్యానీ వద్దామా పాలన్నం కావాలి మాకు అన్నారు. అందుకని చెప్పేసి పిల్లలు అడిగింది పెట్టాలి కాబట్టి ఇప్పుడైతే పిల్లలకైతే అది వండుతున్నానండి, వండేసి పెడతాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ పాయసం రెడీ చేసింది వీడియోలు ఉన్నాయండి, 2-3 వీడియోలు ఉన్నాయి. అందుకని చెప్పి ఇప్పుడైతే వీడియో నేను చేయట్లేదు. ఇప్పుడైతే గబగబా వండేసేసి పిల్లలకైతే పెట్టేస్తాను. కూర్చో, నీళ్ళు లేకపోతే పక్క మాట్లాడాలి. నీళ్ళే పెట్టుకోరా, సార్ మీద పెట్టుకో, కింద పెట్టు. పోలన్నం పొంగలైతే ఇదిగోండి రెడీ చేస్తాను, పెడుతున్నాను వీళ్ళకి. వీళ్ళకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. కిందెట్టు పట్టురా. తినండి. తర్వాత ఇగో గారెలు పట్టు. పోలన్నం, గారెలు, మరి భోజనం కూడా వండానండి, అన్నం. తర్వాత రసం పెట్టి ఇదిగో ఫిష్ ఎగ్స్ అండి, ఇవి అయితే నేను ఫ్రై చేశాను అనమాట. పిల్లలకి మా అత్తగారి పేరు మీద అయితే ఇప్పుడు పెడుతున్నాను, వీళ్ళకి తింటున్నారు. హ్యాపీయేనా? అంతేనండి. తినేసిన తర్వాత తినండి, కడుపు నిండా తినండి. మళ్ళీ కావాలంటే పెడతాను, తినండి. చాలా బాగుందమ్మా బెల్లం అన్నం. బాగుందా? టేస్ట్ గా చాలా బాగుందమ్మా. మరి మీరు ఇష్టంగా అడిగారు కాబట్టి చేసి పెట్టాను. నేను ఎలా అయితే కోరుకున్నానో అలా బాగున్నాను. ఎలాగైతే కోరుకున్నా అలాగే ఉందా? ఒకసారి బాగానే వచ్చిద్దిరా, ఒకసారి తొందరగా కుదరదు. తినండి. ఈరోజైతే మరి పిల్లలకి మా అత్తగారి పేరు మీద అయితే వాళ్ళు అడిగారు కాబట్టి చక్కగా మరి నేనైతే మరి పాలన్నం పొంగల్ చేశాను. తర్వాత ఏమో అన్నం కూడా వండానండి. అన్నం వండేసి రసం పెట్టి చేపలు జన అయితే ఫ్రై చేశాను. ఇప్పుడైతే వీళ్ళు తింటారు. వీళ్ళు తింటే సంతోషంగా హ్యాపీగా ఉంటే మనకి అది ఆనందం. పిల్లలు ఏది కావాలన్నప్పుడు అది పెట్టామంటే అది మనకి తృప్తే, వాళ్ళకి హ్యాపీ అండి. ఇదేనండి వీడియో ఈరోజైతే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.